వాళ్ళు పెట్టలేదు లేవలేదు వాళ్ళని వచ్చింది మాకు రాలేదు అనేది కాకుండా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏదైనా ఉన్నా పిటిషన్ ఇవ్వండి. అక్కడ రెండు కౌంటర్లు ఉన్నాయి, సాయంత్రం వరకు ఉంటారు ఇక్కడనే. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇనేజిబుల్ ఆన్లైన్ వచ్చినాయి అంటే చెప్పండి. ఎలిజిబిలిటీ ఉన్న ఇంకా మాకు రాలేదు అని అనుకుంటే కూడా దానికి అసలు ఇవ్వాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకం కానీ రేషన్ కార్డుకు సంబంధించింది కానీ ఇటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తాము. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఏదో మా పేరు రాలేదు ఎట్లా అని అనుకోకుండా కూడా మళ్ళీ సాయంత్రం వరకు వీళ్ళు ఉంటారు కౌంటరు. కాబట్టి 5 గంటల వరకు కూడా ఉంటారు. కాబట్టి రాని వాళ్ళ నేమ్స్ కూడా ఆధార్ కార్డు కానీ ఇట్లా తీసుకొచ్చి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది కూడా రాని వాళ్ళని కూడా మళ్ళీ ఈరోజు అప్లై చేసుకోవచ్చు. ఏం టెన్షన్ పడకుండా కూడా విడుదల వారిగా కూడా అందరికి ఇల్లు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, సద్వినియోగం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాడు ప్రజలకు ఒక గమనిక, ఇప్పుడు చెప్పింది అంతా మీకు అర్థమైందా? ఫస్ట్ లిస్ట్ చదివిన తర్వాత మీ జైనింగ్ రాకపోతే అప్లికేషన్ పెట్టుకొని దరఖాస్తు చేసుకొని ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఏది రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అవి కాలే. ఈ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆ యొక్క నిదర్శనానికే ఈ యొక్క కార్యక్రమం పోయినసారి ప్రజా వార్డు సభ అయింది. అప్పుడు పెట్టుకున్న అప్లికేషన్ వాళ్ళది ఇప్పుడు ఎలిజిబుల్ వచ్చినాయి. ఇప్పుడు పేరు జరిగింది కదా అని చెప్పి నా పేరు అయ్యో నేను అప్పుడు పెట్టుకోలేదు అని చెప్పి మీరు ఎవరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ పేర్లు చదువుతారు. మళ్ళీ తర్వాత మీరు పెట్టుకోలేదు, గతంలో మీరు పెట్టుకోలే, ఏ వాట్సాప్ అయింది నాకు ఇందిరమ్మ ఇల్లు నాకు వస్తుందా, లేకపోతే 5 లక్షలు నాకు వస్తుందా, లేదా కొత్త రేషన్ కార్డు ఇస్తారా అనేది పాత మీరు వాళ్ళ ఎక్కడ కొంతమంది చేసుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు. పేర్లు చదవగానే నాకు రాదని చెప్పి మీరు గాబర పడే అవసరం లేదు. ఇది సాయంత్రం 4-5 గంటల వరకు ఉంటుంది ఈ సభ. అందరూ దరఖాస్తు రాని వారు, పేరు చదివి రాని వారు ఎవరైనా ఉంటే లబ్ధిదారులు, నేను ఎలిజిబుల్, నేను రావాలి అనుకున్న వాళ్ళు, ఈ లిస్టులో రాని వాళ్ళు మీరు అప్లికేషన్ పోండి. థ్యాంక్ యూ. షాహేదా తన్వీర్, తడకమట్ల సుగుణమ్మ, ఎండి రేష్మా, దీపక్ సింగ్, నరేష్ దమాయి, గురుబాబు, అన్నారపు శ్రీకాంత్, ఓటారికారి శ్రీకాంత్, చల్లగాలి మహేష్, పురుషోత్తం సంతోష్, చింతల సరోజన, సురగోని మల్లేశం, మాదాసు విజయ్ కుమార్, ఆదిచెర్ల సాయి కృష్ణ, వంగ మందల హర్షిత్ తేజ్, మహిం ఫాతిమా, మహమ్మద్ సర్హాన్, చిదుర సాయి దీక్షిత్, అయేరా సంజిల్, గుగ్గిల్ల నిజ్జిక్, ఏముల గౌతమ్ శివకుమార్, చేపూరి శ్రీనివాస్, మెహరాజ్, వేముల విశ్వతేజ, భుజాంఖాద్ తరుణి,